వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ఐదారు కూడా రైతులు ఇక్కడ దీక్ష చేయడం అనేది జరుగుతుంది. గాంధీ సర్వర్ పేరు మీద ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రము రైతుల భూములు కొల్లగొట్టేస్తున్నాడని ఒక అప్రూవల్తోటే ఈరోజు మాత్రం మన న్యాయం కోసం ఇక్కడ పోరాటం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇక్కడ పోరాటం న్యాయం కోసం పోరాటం అని ఇక్కడ బ్యానర్ కట్టుకొని అందరు ఇక్కడ ఐదరుగుడకు సంబంధించిన రైతులు ఎందుకు కూర్చోవలసి వచ్చింది? ఇక్కడ మేము చిన్న సన్నకారు రైతులం ఉన్నాం. అందరికీ 4 గుంటలు 5 గుంటలు ఇట్లా వందల సంవత్సరాల నుంచి మా తాతలు కొనిపెట్టిన పొలాలు ఇప్పటి వరకు మేము కాపాడుకొని వ్యవసాయం చేసుకుంటూ భావి మా భవిష్యత్ మా కొడుకులకు మనవలకు అవుతుందని ఆపి పెట్టుకున్నాం. ఇట్లాంటి పొలాలను మీరు ఇప్పుడు వచ్చి మాకు ఇచ్చేయాలి అంటే మరి కొన్ని వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పాలవుతాయి. మరి దానికి గవర్నమెంట్ కూడా పునరాలోచన చేసుకోవాలి. టోటల్గా ఎన్ని బాధిత కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ? మా మటుకు మేమే, మా తాతగారు ఒక 200 సంవత్సరాల కింద 5.5 ఎకరాలు కొన్నాడు. దానికి మా నాన్నగారు చేసిండు. మా నాన్నగారికి మేము 4 కొడుకులం 5 బిడ్డలం. మా వంశస్థులమే 65 మంది ఆధారపడి ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళంటే ఇప్పుడు 1000 కిందికి వస్తారు. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసుకొని పక్కన డిఫెన్స్ ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని విన్నాము, అందులో సరిపెట్టుకోవాలి. అవును, గతంలో అక్కడ మధు పార్కు, అక్కడ డిఫెన్స్ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ పక్కన అక్కడ ఉన్న వైపు అన్నారు. మళ్ళీ ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపించగానే ఇక్కడ కన్నేయడం ఏంటి? అదే కదా, దాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రభుత్వం. లేదు కంపల్సరీ కావాలి భావితరాలకు, మన భవిష్యత్ కూరం ఇది కూడా మనకు హైదరాబాద్కు బాగుంటుంది అన్నప్పుడు ఇదే వాల్యూ ఉండేది. రింగ్ రోడ్ లోపల మాకేమన్నా భూమి ఇచ్చినా పోనీ సర్దుకుంటాం మేము. అట్లయినా ఇప్పుడు మూసి ఎంబడి 50 మీటర్లు తీసుకున్నాడు బఫర్ జోన్ అని, పోనీ అందులో సరిపెట్టుకుంటే సరిపోయేది. దాని పక్కన మీద మిగిలిన పొలం కూడా తీసుకుంటుండు. అందులోనే నష్టపోతున్నాం. ఆల్రెడీ 50 మీటర్లలో పోతున్నాం. అందులో 50 మీటర్ పోతుంది. ఎంత పోతుంది? అందులో సుమారు 2 ఎకరాలు పోతుంది. 5.5లో 2 పోయినాక 3.5 ఉంటుంది రా అనుకుంటున్నాం. మళ్ళీ మీది అది కూడా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మాలాగా ఇట్లా అందరం చాలామంది, ఇప్పుడు నియర్లీ ఒక 1000 మంది కుటుంబాలు ఉంటాయి. ఇలా తక్కువ 1000 మంది కుటుంబాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసుకోవాలి. పక్కకున్న డిఫెన్స్లో 100 ఎకరాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందులో డెవలప్ చేస్తే సరిపోతుంది. పక్క రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని మా ఆలోచన. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన విధానం? గుమ్మకొండ పెంటారెడ్డి, నేను ఇక్కడ రైతుని. మేము మూసి పునరుద్ధరణ కోసము వ్యతిరేకం కాదు. మీరు ఏదైతే మూసి వాటర్ని శుద్ధి చేద్దాం అనుకుంటారో 50 మీటర్లు మీరు బఫర్కి ఏదైతే అడిగారో దానికి ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. దానికి కూడా మాకు సరైన రేటు కట్టివ్వాలి. బఫర్ అక్కడ వరకు ఉన్న ఆ రేకుల వరకు ఉన్నది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ ఇండ్ల వరకు ఉన్నంత భూమి 32 ఎకరాల భూమి మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు దానికి క్లారిటీ లేదు. మీరు ఎందుకు తీసుకుంటారో చెప్పారు. మీరు ఓన్లీ మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మీరు భూములు తీసుకుంటానికి కనబడుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు బఫర్ వారు తీసుకొని ఇది వదిలేయండి. మీరు లేకపోతే ఇంకేదన్నా మంచి కమర్షియల్ అపార్ట్మెంట్లో హోటల్స్ కింద కట్టాలన్నది అదే జోన్ డిక్లేర్ చేయండి. మేము దానికే ఇచ్చుకుంటాం. లేదంటే మీరు కంపల్సరీ తీసుకుంటారంటే ఇంతకు ఈ వాల్యూ అయిన భూమి రాయందర్ మండలం లోపల రింగ్ రోడ్ లోపల మాకు భూమి చూపిస్తే మేము దానికి సరే భయ అని చెప్పి కొంతవరకన్నా మేము ఒప్పుకుంటాం. దానికి లేకపోతే ఈ భూమి మాత్రం తీసుకోవడానికి వీలు లేదు. అధికారులు కూడా దీని గురించి ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. చెప్తున్నారు వచ్చే ఏదైనా ఎకరాకు మీకు 1+1 ఇస్తాం, మీరు కోర్టు కోరి లేకపోతే మీరు కూర్చొని పెట్టి మాట్లాడతాము. మీరు ఎకరాకు 4,840 గదాలను ఒకసారి రేట్ అంటారు. దానికి ఏది నాలా చార్జ్ తీసేసి 3,200కే ఇస్తామని అంటారు. ఆ ఇచ్చామన్న రేట్ అనేది అది కూడా చెప్పరు. మీరు ఏది చెప్పకుండా మీ ఇష్టం ఉన్నట్టు ధనాధనం మన పూర్తిగా భయభ్రాంతులను అసలు ఎవరికి తిండి పైకి పట్టకుండా పరిశాన్ చేస్తారు రైతులను. వెళ్ళాడు భావోద్వేగాలు ఒకరు వాళ్ళు నిద్ర పట్టకుండా అవి పట్టకుండా మా భూములు పోతుందంటే కాస్ట్లీ భూములు ఇవి. ఏదో అందరికి 2 గుంటలు ఇట్లా ఉన్న భూముల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసమా? ఇది మీరు మా భూములు బఫర్ చేసుకొని మిగతా భూములు వదిలేసేయండి. లేదంటే ఇంత వాల్యూ ఉన్న భూములు ఇప్పుడు మధు పార్క్ వాళ్ళకి ఏమంటారు, మీరు ఫ్లాట్ ఇస్తామని అంటున్నారు. మరి వాళ్ళకి ఫ్లాట్ ఇస్తామంటే మాకు భూమి ఇవ్వండి పోయి. మీరు మాకు కూడా సాటిస్ఫై చేయండి. లేకపోతే మా భూమి మాకు వదిలేసేయండి. మా ప్రధాన డిమాండ్ ఇది. అంటే ఇప్పుడు మీకు పట్టాలు ఉన్నాయి ఇవి, మరి ఇప్పుడు రైతు బంధు పైసలు పడ్డాయా? పడుతున్నాయి. రైతు బంధు ఇప్పుడు ఏం చేసినారు ఈ మధ్యన ఏమంటే ఇది GHMC లిమిట వ్యవసాయము GHMC లిమిట మీరు రైతు బంధు వేయమని చెప్పి ఒకసారి బంద్ చేసినారు. కానీ మొన్న పడినాయి. మళ్ళీ అది మొన్న పడ్డాయి.
ఇంతకుముందు మధ్యాహ్నం బంద్ చేసినారు, మళ్ళీ పడితే మేము డిమాండ్ చేసినాం అట్టిడా బంద్ చేస్తారు మీరు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, మళ్ళీ మొన్న వేసినారు. ఏమన్నా డిపిఆర్ ఏమన్నా తయారు చేసిరా ప్రభుత్వం? ఈపీఆర్ లేదు, ఏం లేదు. ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకే క్లారిటీ లేదు, ప్రభుత్వానికి ఉన్న అధికారులకు కూడా క్లారిటీ లేదు. ఇది మాకు ఏం తెలియదు. ఒకడేమంటాడు హెచ్ఎండి వాడు హెచ్ఎండిఏలో ఇంజనీర్ ఏమంటాడు, మీ ఇప్పుడు భూములు ఉన్నాయి కదా ఇక్కడికించి 50 మీటర్ అంటాడు, 50 మీటర్ 165 ఫీట్. 100 వెనకకించి భూమి ఎంగంచి 100 మీటర్ల రోడ్డు పెట్టినాం మేము మాస్టర్ ప్లాన్లో. ఎందుకు పెడతావరా అయితే ఇంతవరకు అక్కడి నుంచి ఈ భూమి వరకు మా భూములు తీసిపోయేంత వరకే పెడతా అంటున్నాడు. అట్లా సమంజసమేనా అది? అట్లా పూర్తిగా భయభ్రాంతులను చేసి ఎట్టి పోయి వీళ్ళని నిర్బంధించి వీళ్ళని భయపెట్టించి గుంజుకోవాలనే విధానంలో ఉన్నది ప్రభుత్వం. అదే ధోరణిలో ఉన్నది, పూర్తిగా అదే ధోరణిలో భయపెట్టి అలా వీళ్ళని ఇటుకెంచో రోడ్డు 165 అటకెంచో 100 ఫీటర్ రోడ్డు పెట్టేసేసి భూమి ఉంచో దిగాడు వీళ్ళని భయపెట్టాలి. భయపెట్టి ఎట్లా అరే నువ్వు పోతుంది కదా ఏదో చెప్పు నీ వచ్చింది తీసుకోవాలని ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మేము దీనికి మీరు పరిష్కారం ఎట్లా దొరుకుతుంది అనుకుంటున్నారు? అన్న మాకు మా భూమి మాకు వదిలేయాలి, లేదంటే మాకు దీని ఇంత డిమాండ్ ఇంత ధర ఈ రేట్ ఏముందో మార్కెట్ రేట్ ఇంత ఈ ధర ఉన్న భూమిలో మాకు రింగ్ రోడ్ లోపల భూమి చూపించాలి. ఒకటే మధు పార్క్ వాళ్ళకి మీరు ఫ్లాట్ ఎట్టిస్తుర్రో మాకు ల్యాండ్ చూపించండి. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఎప్పుడన్నా మీరు కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, మేము 2-3 సార్లు వెళ్ళాము, ఆయనకు రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చినాము. ఆయన ఏమన్నాడు ఒక మాట, మీరు ఎందుకు ఉంచుకున్నారన్న ఈ ల్యాండ్ ఇప్పటిదాకా అమ్ముకోక, ఏమన్నా మీనింగ్ ఉందో చెప్పు. మళ్ళీ కూడా 3 రోజులు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి అన్నాడు, అందుకే రాలేకపోయిండవచ్చు, అందుబాటులో లేడు, రాలేడు ఆయన. కానీ ఆయన ఒక మాట అన్నా, నువ్వు మాకు స్థానిక ఎమ్మెల్యే మా గురించి చేయాలన్నా మా ప్రయత్నం చేయాలని చెప్పిన ప్రతినిధి అట్లా అమ్ముకోవాలి కదా అని అంటే ఎవరైనా ఒక ఎవరికో ఒకరికి అమ్మేదే కదా, అంటే వాళ్ళ చేతుల నుంచి కూడా పోయేదే కదా, మరి వాళ్ళు ఎక్కడ పోవాలట? అదే కదా మేము అడిగింది అది. అన్న ఏమన్నా మీ నోటి నుంచి ఆ మాట రావచ్చు అని అంటే, లేదా నేను క్యాజువల్గా చెప్తున్నా ఈ గవర్నమెంట్ గొడుగులు. అరే గవర్నమెంట్ గొడుగులకి ఇక్కడ తీసుకుంటారని మాకేం తెలుసా అన్న, మేము సెంటర్ ఏం సిటీలో లేము కదా, మేము ఏదో కొనకు మూసి పడుతూ ఉన్నాం. మేము అన్న కష్టం చేసుకుంటాం, మా ఫాదర్లు మా తాతలు మా ఫాదర్లు వాళ్ళేం బట్టి మేము కూడా చేసినాం. మా భూములు మాకు తొవ్వలు లేక అవు లేక మాకు నిజంగా ఒక 40 ఫీట్ రోడ్డు లేకనే మేము ఆగిపోయింది. మాది 40 ఫీట్ రోడ్డు లేక దీనికి, లేకపోతే మేము అప్పుడే ఇచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు నీకు ఉంచుకున్న మొదలు ఏమన్నారంటే బఫరే తీసుకుంటామనంటే మేము చాలా సంతోషపడ్డాం. మరి 100 ఫీట్ల రోడ్డు పోతుంది మనకు, మన భూములకు మంచి డిమాండ్ వస్తుంది, ఇంత కమర్షియల్ వాల్యూ వస్తుంది అని చెప్పి ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఇది మిగులుతామని. ఇప్పుడు మొత్తమే భూమి ఇది గుంజుకుంటామంటున్నారు. ఎవరు ఏంది చెప్పు, ఇట్లా అంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఇది మా డిమాండ్ ఇదన్న ప్రధానంగా.